అనగనగా ప్రబల రాజ్యాన్ని విజయసేనుడు అనే రాజు పరిపాలిస్తూ ఉండేవాడు. ఇక ఆ రాజ్యంలోని మాధవరం అనే గ్రామంలో ఎందరో సంగీత విద్వాంసులు, మహానటులు, మహాకవులు, శిల్పులు ఇంకా ఎంతో మంది గొప్ప గొప్ప వాళ్లున్నారని అందరూ చెప్పుకునేవారు. దాంతో మాధవరం గ్రామంలోని గొప్పవాళ్లను గురించి విన్న విజయసేనుడు ఆ ఊళ్ళో అందరికంటే గొప్పవాడెవరో తెలుసుకోవాలని అనిపించి, మంత్రివర్య, మన రాజ్యంలోని మాధవరం గ్రామం గురించి మీరు వినే ఉంటారు. అసలు ఆ ఒక్క గ్రామంలోనే గొప్పవాళ్లు ఉండటానికి కారణం ఏమిటి? ప్రభు, గొప్పవారు అంటే మిమ్మల్ని మించిన వారెవరుంటారు? ఇక ఆ గ్రామం సంగతికి వస్తే నేను విన్నాను, ఆ మాధవరం గ్రామంలోని ప్రతి వ్యక్తికి ఏదో ఒక ప్రత్యేకత ఉంటుందని. సరే, వారి గురించి విన్న తర్వాత నాకిప్పుడు అసలు మన రాజ్యంలో ఉన్న గొప్పవారు ఎవరు, వారు ఎందువల్ల గొప్పవారయ్యారు, అసలు వారందరికంటే గొప్పవారు ఎవరో తెలుసుకోవాలని ఉంది. అదెంత పని మహారాజా! మీరు చెప్పారు కనుక నేనే స్వయంగా మారువేషంలో వెళ్ళి మీరడిగిన అన్ని విషయాలు తెలుసుకుని వస్తాను అని అంటాడు మంత్రి. అంతలో సేనాధిపతి కల్పించుకుని, మీ మాటకు అడ్డు వస్తున్నందుకు నన్ను క్షమించాలి. ఇంతటి చిన్న కార్యానికి మీరెందుకు? నేనున్నాను కదా, ఆ విషయం అతి శీఘ్రంగా తెలుసుకుని వస్తాను మహారాజా అని చెప్పి ఆ సేనాధిపతి ఒక సామాన్య బాటసారిలా మారువేషం వేసుకుని రాజ్యం మొత్తం గాలిస్తాడు. అలా వెళుతూ ఒక అన్నదాన సత్రం వద్దకు వెళతాడు. ఆ సత్రం ధర్మకర్త రాజయ్య ఒక గొప్ప వ్యక్తి అని, అతను అడిగిన వారికి కాదనకుండా అన్నదానం చేస్తూ ఉంటాడని తెలుసుకుని అతని వద్దకు వెళ్లి ఇలా అంటాడు ఆ సేనాధిపతి. అయ్యా, నేను ఒక బాటసారిని. ఊరూరు తిరుగుతూ ధర్మప్రచారం చేస్తూ ఉంటాను. మీరు ఒక గొప్ప దానకర్ణుడని తెలుసుకుని వచ్చాను. నాకు ఈ పూటకు భోజన వసతి కల్పించగలరా? ఎందుకు కల్పించలేను? కల్పిస్తాను, తప్పకుండా కల్పిస్తాను. అసలే బాటసారివి అంటున్నారు కదా, మీలాంటి వారికి సేవ చేయడానికే కదా నేనున్నది. ఈ పూటకి మీరు నిశ్చింతగా ఉండొచ్చు అని అతనికి భోజన ఏర్పాట్లు చేయమని చెబుతాడు రాజయ్య. ఇక అలా సేనాధిపతి భోజనం చేస్తుండగా అక్కడికి వచ్చిన వారందరినీ వారు ఎక్కడ్నుండొచ్చారో కనుక్కుంటూ ఉంటాడు రాజయ్య. ఇంతలో సూరయ్య అనే వ్యక్తి తన వద్దకు రాగానే, ఏవయ్యా, ఎక్కడ్నుంచొచ్చావు నువ్వు? అంతా కుశలమేనా? అయ్యా, మీరు నన్ను గుర్తుపట్టలేనట్టున్నారు. నేను ఈ ఊరి పొలిమేరలో ఉంటానే, ఆ కాంతమ్మగారి మనవణ్ణి. ఈ మధ్యనే ఆమె చనిపోయింది కూడా కదా. ఓరి, నువ్వా? కాంతమ్మ మనవడివా? పొలిమేర నుండి ఇటెందుకొచ్చావు అసలు నువ్వు? అయ్యా, నాకు మా అవ్వ చనిపోయిన తర్వాత ఏ దిక్కు లేకుండా అయిపోయింది. కొంచెం ఆకలిగా ఉంది, భోజనం పెడతారేమోనని వచ్చాను. అయ్యో, అలా ఎలా కుదురుతుంది? నువ్వు ఆ పొలిమేరవాడివి కదా, నీకు ఉచితంగా నేను ఏ సాయమూ చేయలేను. కావాలంటే డబ్బులిచ్చి తిని వెళ్ళు, సరేనా? వెళ్ళు వెళ్ళు అని వాణ్ణి అక్కడ్నుండి పంపించేస్తాడు రాజయ్య. దాంతో అదంతా చూస్తూ ఉన్న సేనాధిపతికి ఆశ్చర్యమేసి అతని వద్దకు వచ్చి ఇలా అడుగుతాడు. నేను వచ్చినప్పటినుంచి చూస్తూనే ఉన్నాను. మీ దగ్గరికి వచ్చిన వారందరికీ లేదనకుండా భోజనం అందిస్తూనే ఉన్నారు. కాని మీ ఊరి పొలిమేరలో ఉన్నవారికి మీరు అసలు ఉచితంగా మజ్జిగ కూడా ఇవ్వటం లేదు. ఎందుకలాగా? ఓ అదే, మా ఊరి పొలిమేరలో ఉన్నవారికి నేను దానం చేయకపోవడం వెనక ఒక పెద్ద కథ ఉంది. అది ఇప్పుడు ఎందుకులే గాని, ప్రస్తుతం మా తాతలు నాకిచ్చిన ఆస్తుల నుండి నేను బాగానే సంపాదిస్తున్నాను. దాంతో నాకు ఉన్నదానిలో 10 మందికి సాయం చేసి గొప్ప పేరు సంపాదించాలి అనుకుంటున్నాను. అందుకే ఇలా వచ్చిన వారందరికీ కాదనకుండా ఉచితంగా భోజన వసతి ఏర్పాటు చేస్తున్నాను. అంటే మీరు ఈ సేవలన్నీ కేవలం కీర్తి గడించడానికే చేస్తున్నారన్నమాట, అంతేగా? ఏమిటి అంత అమాయకంగా మాట్లాడుతున్నారు మీరు? నేనేమిటి? ఎవరైనా సేవా కార్యక్రమాలు ఎందుకు చేస్తారు? తమకు కావలసినంత డబ్బు వచ్చిన తర్వాత ఆ డబ్బుతో పేరు సంపాదించుకోవడానికే కదా ఇలాంటి సేవా కార్యక్రమాలు చేస్తారు. ఇదేదో నేనొక్కడనే చేస్తున్నట్టు చాలా వింతగా మాట్లాడుతున్నారు మీరు. సరే సరే, నాకిప్పుడే అర్థమైంది. మీ ఊరిలో అందరూ గొప్ప గొప్ప వాళ్లు కావటానికి ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నారని. కాని నాకు ఇక్కడ అర్థం కానిది ఏమిటంటే, మీరు కేవలం నాలాంటి బయట నుండి వచ్చిన వ్యక్తులకే సాయం చేస్తూ మీ ఊరి వారికి ఎందుకు సాయం చేయటం లేదు అని సేనాధిపతి మళ్లీ అదే రెట్టించి అడిగేసరికి రాజయ్య అతని వద్ద అసలు సంగతి దాచిపెట్టి అతన్ని వదిలించుకోవటానికి ఇలా అంటాడు. ఓ అదా, మా ఊరి వారికి సాయం చేస్తే నా కీర్తి కేవలం ఈ ఊళ్ళోనే తెలుస్తుంది. కాని ఇలా మీలా బయట నుండి వచ్చిన వ్యక్తులకు సాయం చేస్తే నా పేరు ఈ రాజ్యమంతా మారుమోగుతుంది. అందుకని అలా చేస్తున్నావు అన్నట్టు మర్చిపోయాను. మీరు బాటసారి అని చెప్పారు కదా, మీరు ఊరూరు వెళ్ళినప్పుడు నా గురించి, నా దానగుణం గురించి 10 మందికి గొప్పగా చెప్పాలి మరి, సరేనా? ఇక నాకు పనుంది, నేనొస్తాను
అని చెప్పి అక్కడి నుండి జారుకుంటాడు రాజయ్య. అయితే అతనలా ఎందుకు చేస్తున్నాడో అర్థం కాని సేనాధిపతి ఆ ఊళ్ళో మిగతా వారి గురించి కూడా తెలుసుకోవడానికి విభిన్న మనుషులను కలుసుకుని వాళ్ల గొప్పతనం గురించి తెలుసుకుంటాడు. కాని రాజుగారు కోరినట్టు అందులో ఎవరు గొప్పో అర్థం కాలేదు. దాంతో సేనాధిపతి మళ్లీ తిరిగి రాజు వద్దకు వచ్చి, మహారాజా, మీరు కోరినట్టు నేను మారువేషంలో వెళ్లి మన రాజ్యం మొత్తం గాలించాను. నేను కలిసిన వారందరూ గొప్పవాళ్లే. కొంతమంది ఏదో ఒక కళలో ప్రావీణ్యం సంపాదించి పేరు పొందితే, మరికొంతమంది తమకున్న డబ్బుతో వివిధ సేవా కార్యక్రమాలు చేసి వారి వారి స్థాయిల్లో పేరు పొందుతున్నారు. కాని వారిలో ఎవరు గొప్ప అనేది నేను చెప్పలేకపోతున్నాను. నన్ను క్షమించండి ప్రభూ. పర్వాలేదు సేనాపతి, మీ ప్రయత్నం మీరు చేశారు. ఇక మిగతాది నేను చూసుకుంటానండి అని చెప్పి అతను వెళ్లిపోయిన తరువాత అటూ ఇటూ తిరుగుతూ ఏదో ఆలోచిస్తూ తనలో తానే ఇలా అనుకుంటాడు విజయసేనుడు. ఏమిటి, అసలందరూ గొప్పవాళ్లే అంటున్నాడు ఈ సేనాధిపతి. అయినా వాళ్ళని వీళ్ళని పంపడమెందుకు? నేనే స్వయంగా వెళ్లి అక్కడ ఉన్న వారందరిలో ఎవరు గొప్పవారు తెలుసుకుంటే సరిపోతుంది కదా అని అనుకుని వెంటనే ఒక సాధారణ వ్యక్తిలా మారువేషం ధరించి మాధవరం గ్రామానికి చేరుకుంటాడు విజయసేనుడు. అయితే వెళుతూ వెళుతూ ఆ గ్రామ పొలిమేరలోనే మాధవుడనే ఒక వ్యక్తిని కలుసుకుంటాడు. అయ్యా, ఎవరు మీరు? మా గ్రామానికి కొత్తగా వచ్చినట్టున్నారు. అసలు ఎందుకొచ్చారో తెలుసుకోవచ్చా? మరేమీ లేదు, ఈ గ్రామంలో అందరూ గొప్ప గొప్ప వాళ్లు ఉన్నారని, సంగీత విద్వాంసులు, మహాకవులు, శిల్పులు ఇలా ఎందరో ఉన్నారని తెలుసుకుని వచ్చాను. వాళ్ళని కలిసి వెళదామనొచ్చాను. అవునా? మీరు విన్నది నిజమే. ఇక్కడందరూ గొప్ప గొప్పవారుంటారు. కావాలంటే నేను వచ్చి వారిని మీకు పరిచయం చేస్తాను. అయితే నేను పరిచయం చేసిన ఒక్కొక్క వ్యక్తికి మీరు నాకు ఒక్కో బంగారు కాసు ఇచ్చుకోవాలి అని అంటాడు మాధవుడు. దాంతో డబ్బులడిగిన ఆ మాధవుణ్ణి నమ్మలేక మహారాజు ఇలా అంటాడు. వద్దు వద్దు, నేనే వెళ్ళి వారిని స్వయంగా కలుసుకుంటాను అని విజయసేనుడు అలా కొంచెం ముందుకు వెళ్లి ఆ ఊళ్ళో ఉన్న కొంతమంది ప్రముఖులను కలిసి వారితో మాట్లాడి తిరిగి రాజమందిరానికి చేరుకుని మంత్రిని పిలిచి ఇలా అంటాడు. మంత్రివర్య, నేను ఆ గ్రామం మొత్తం తిరిగి వచ్చాను. అక్కడ ఉన్నవారందరూ మన సేనాధిపతి చెప్పినట్టు ఏదో ఒక రంగంలో ప్రసిద్ధిగాంచి ఉన్నారు. వారితో నేను మాట్లాడాను కాని వారందరిలో గొప్పవాడు ఎవరు అన్న ప్రశ్నకు నాకు సమాధానం దొరకలేదు. ఇక నా సందేహాన్ని తీర్చుకోవడానికి నేనేం చెయ్యాలో మీరే సెలవివ్వండి అని మంత్రిని అడుగుతాడు విజయసేనుడు. దాంతో మంత్రి కొంచెంసేపు ఆలోచించి ఇలా అంటాడు. మహారాజా, మీరొక సామాన్య వ్యక్తిలాగా అక్కడికి వెళ్లారు కాబట్టి అసలు నిజాన్ని గ్రహించలేకపోయినట్టున్నారు. పైగా మీరా ఊర్లో ఎవరో ఒకరి సహాయం తీసుకుని ఉంటే కొంచెం లాభించేదేమో. సరే, నాకు కూడా ఒక అవకాశం ఇవ్వండి. నేను వెళ్ళి ఆ ఊరిలో ఎవరు అందరికంటే గొప్పవాళ్ళో తెలుసుకునొస్తాను. సరే, మీ ప్రయత్నం మీరు చేయండి. మరో మాట, ఆ ఊరి పొలిమేరలోనే మాధవుడు అనే ఒక వ్యక్తి ఉంటాడు. అతన్ని కలవండి. అతను మీకు వారిని పరిచయం చేయటంలో సహాయం చేయగలడు అని మంత్రి వెళ్లడానికి అనుమతిస్తాడు విజయసేనుడు. దాంతో మంత్రి సత్తయ్య అనే ఒక వ్యాపారి వేషం వేసుకుని ఆ ఊళ్ళోకి అడుగుపెడతాడు. దాంతో ఒక డబ్బున్న పెద్ద వ్యాపారి ఆ ఊరికి వచ్చాడని ఆ ఊరంతా ప్రచారం మొదలవుతుంది. ఇక సత్తయ్య నేరుగా వెళ్లి రాజుగారు చెప్పినట్టు మాధవయ్యను కలుస్తాడు. అయ్యా, ఎవరు మీరు? ఎందుకిలా మా ఊరొచ్చారు? నేనొక పెద్ద వ్యాపారిని. నాకు ప్రముఖులను కలవడం అలవాటు. నేను మీ గ్రామం గురించి గొప్పగా విన్నాను. మీ గ్రామంలో ఎక్కువ మంది గొప్పవారున్నారని తెలిసి వారి గురించి స్వయంగా తెలుసుకుందామని వచ్చాను. ఏంటో, మా ఊరు గురించి ఈ రాజ్యం మొత్తం తెలిసిపోయినట్టుంది. నిన్ననే ఒక పెద్ద మనిషి వచ్చి వెళ్ళాడు. ఈరోజు మీరొచ్చారు. ఆ పెద్ద మనిషి నేను డబ్బులడిగితే ఇవ్వలేదు. ఇక మా ఊళ్ళో గొప్పవాళ్ళని నేను మీకు చూపిస్తాను. అయితే అందుకుగాను ఒక్కొక్క గొప్పవాడికి నాకు మీరు ఒక్కొక్క బంగారు కాసివ్వాలి. ఇది మీకు సమ్మతమైతే మీరు నా వెంట రావచ్చు అంటాడు మాధవుడు. దాంతో మంత్రి ఆలోచించి ఎలాగైనా ఈసారి రాజుగారి ప్రశ్నకు సమాధానం తెలుసుకునే వెళ్ళాలి అని భావించి అతను అడిగిన దానికి సరేనంటాడు. మీ షరతు నాకు అంగీకారమే బాబు. మీకు కావలసింది నేనిస్తాను. కాని వాళ్ళు ఖచ్చితంగా గొప్పవాళ్ళై ఉండాలి. నేను వాళ్ళని పరీక్షిస్తాను. దానికి నీకు సమ్మతమైతే నేను నీ వెంట వస్తాను. సరే, అలాగే కానివ్వండి. నేను చూపించిన వాళ్ళు గొప్పవాళ్ళని మీరు ఆనుకుంటేనే నాకు డబ్బులివ్వండి అని అంటాడు మాధవుడు. దాంతో మొత్తం మీద మాధవుడు ఒక్కరోజులోనే ఆ సత్తయ్యకి ఒకరి తర్వాత ఒకరిని అలా 60 మంది గొప్పవాళ్లని పరిచయం చేస్తాడు. అందరితో మాట్లాడిన తర్వాత చివరికి ఊరి పొలిమేరకు తీసుకువచ్చి మాధవుడు మంత్రితో ఇలా అంటాడు.
నేను మీకు చెప్పినట్టు మా ఊళ్ళో ఉన్న గొప్పవాళ్ళని మీకు పరిచయం చేశాను. ఇక మీరు నాకు ఇస్తానని చెప్పిన కాసులిప్పించండి. మొత్తానికి నువ్వు ఘటికుడువే మాధవ. ఇవిగో 60 బంగారు కాసులు తీసుకో అని మాధవయ్య చేతికి 60 బంగారు కాసులు ఇస్తాడు మంత్రి. అలా అప్పటికప్పుడు 60 బంగారు కాసులు సంపాదించుకున్న మాధవుడు చాలా సంతోషంగా ఇలా అంటాడు. అయ్యా, మీరు రేపు కూడా రండి. ఇంకా చాలా మంది గొప్పవాళ్ళు మా ఊళ్ళో ఉన్నారు. వాళ్ళందరినీ కూడా చూపిస్తాను నేను అంటాడు మాధవుడు. దాంతో మంత్రి ఒక చిరునవ్వు నవ్వి ఇలా అంటాడు. సరే సరే, ఖచ్చితంగా వస్తానయ్యా. అదంతా బాగానే ఉంది, కానీ ఇంత గొప్పవాడున్న గ్రామంలో బంగారు కాసులు వసూలు చేసి మరీ వారిని చూపించే నీలాంటి వాళ్లు కూడా ఉండటం నాకు విచారం కలిగిస్తోంది అంటాడు మంత్రి. ఆ మాటకు మాధవయ్య వెంటనే తాను తీసుకున్న డబ్బు సత్తయ్యకిచ్చేసి, సరేలేండి, మీరు ఈ డబ్బును బాధపడుతూ ఇచ్చినట్టయితే ఇది నాకొద్దు. మీకు బాధ లేకుండా ఈగలిగినంత ఇవ్వండి అని అంటాడు మాధవుడు. దాంతో మంత్రి ఆశ్చర్యంగా మాధవుడితో, బాగుందయ్యా నీ వరస. ఏదో చిన్న మాటంటే డబ్బులు తిరిగిచ్చేస్తున్నావే. సరే కాని ఈ డబ్బంతా ఏం చేసుకుంటావు నువ్వు? అదంతా మీకెందుకండి? నేను చెప్తే మీరేమైనా ఆరుస్తారా, తీరుస్తారా? మీరు సాయం అడిగారు, నేను చేసి పెట్టాను. దానికి పారితోషికం తీసుకుంటున్నాను, అంతే. ఆర్చగలను, తీర్చగలను, అన్నీ నేను చేయగలనయ్యా. ముందు సంగతేమిటో చెప్పు. అయితే సరే చెప్తాను, నాతో రండి అని మాధవయ్య మంత్రిని ఊరికి దూరంగా ఉన్న పొలిమేరకు తీసుకుపోతాడు. అక్కడ కొన్ని గుడిసెలు మాత్రమే ఉంటాయి. అందులో చాలా హీనంగా బతుకుతున్న మనుషులుంటారు. వారిని చూసి మంత్రి ఇలా అంటాడు. ఎవరు వెళ్ళు? ఊరికి ఇంత దూరంగా ఎందుకున్నారు? అదో పెద్ద కథండి. సరిగ్గా నేటికి 25 ఏళ్ల క్రితం మా ఊరికి ఏవంత పేరు లేదు. అప్పుడొక సన్యాసి ఇక్కడికి వస్తే ఈ ఊళ్ళో కొంతమంది మనుషులు ఆయన్ని పనిగట్టుకుని అవమానించారు. దాంతో వీళ్ల బ్రతుకులు నికృష్టమైపోవాలని, ఇక ఎవరు వీళ్లకు సహాయం చేసినా వాళ్లు సర్వనాశనం కావాలని ఆ సన్యాసి వీళ్లను శపించాడు. ఆ రోజు నుండి వీరంతా ఈ ఊరి చివరకు వచ్చి ఉంటున్నారు. అవునా? పాపం వీళ్లు ఎలా బతుకుతున్నారు? అప్పుడు ఈ ఊరివాళ్లు భయపడి వేడుకోగా ఎవరైనా ఈ ఊరిని వదిలిపెట్టకుండా బంగారు కాసులు సంపాదించి వీళ్లకు మనిషికి 1000 చొప్పున ఇవ్వగలిగితే వీళ్లు మళ్లీ సుఖంగా జీవించగలుగుతారు అన్నాడా సన్యాసి. మీరే చెప్పండి, నేను ఎన్ని బంగారు కాసులుంటే ఒక్కో మనిషికి 1000 చొప్పున ఇచ్చి వీళ్ళని శాప విముక్తుల్ని చేయగలను? అయ్యో పాపం, తెలియని పొరపాటుకు ఎంత శిక్ష పడింది వీళ్ళకి. అయితే ఇక్కడ నాకొక అనుమానం మిగిలి ఉంది. చెప్పండి బాబు, మీ అనుమానం ఏంటో? వీళ్లకు సహాయం చేసిన వాళ్ళు సర్వనాశనమైపోతారని నువ్వు చెప్పావు కదా. అందుకే కదయ్యా ఈ ఊళ్ళో కొంతమంది దానకర్ణులు తామెక్కడ నాశనమైపోతామేమోనని భయపడి బయట ఊరివారికి మాత్రమే సాయం చేస్తున్నారు. కాని ఈ ఊరివారికి సాయం చేయడానికి సిద్ధంగా లేరు. మరి నువ్వు వీరికి సాయం చేస్తున్నావు కదా, నీకేం భయం లేదా? అందుకే నేను పెళ్లి మానేశానయ్యా. రాత్రి ఏ చెట్టు కింద పడుకుంటాను. ఇక సర్వనాశనం కావటానికి నాకే ఉంది? ఇప్పటికే నా సంపాదనతో 5గురికి సుఖజీవనం కలిగించాను. ఇంకా ఎందరికి కలిగించగలనో ప్రయత్నిస్తున్నాను అని అంటాడు మాధవుడు. దాంతో మంత్రి ఆ గ్రామంలో ఇంకా ఒక్క క్షణం కూడా ఉండకుండా వెంటనే విజయసేనుడి వద్దకు తిరిగి వచ్చి తన అనుభవం అంతా చెప్పి, మహారాజా, మీరు తక్షణం మాధవుడికి అవసరమైన డబ్బు పంపండి. ఆ గ్రామంలో అందరికన్నా అతనే గొప్పవాడు అని నా అభిప్రాయం. ఎందుకు? ఆ పొలిమేర ప్రజలకు అతడు సహాయం చేస్తున్నాడనా? కాదు ప్రభు. గొప్పవాడి గొప్పతనం తాను గొప్పవాడినని తన నోటితో అనకుండా ఇతరుల నోట అనిపించుకోవడంలోనే ఉంది. ఊరందరి గొప్పతనాన్ని పొగుడుతూ మాధవుడు ఓ మహాకార్యం కోసం శ్రమిస్తుంటే అతని గొప్పతనాన్ని గుర్తించని ఆ గ్రామస్తులు మాధవుడికన్నా గొప్పవారిలా అవుతారు. శభాష్ మంత్రిగారు, మొత్తానికి నా అనుమానం తీర్చారు. మీరు చెప్పిన విధంగా ఆ మాధవుడికి తగిన గుర్తింపు లభించేలా చూద్దాం అని అంటాడు మహారాజు. అలా తన గొప్పతనం గుర్తించక ఎదుటివారి కోసం తన జీవితాన్ని త్యాగం చేసిన మాధవుడు చివరికి ఆ రాజ్యంలోనే గొప్పవాడిగా గుర్తింపు తెచ్చుకుంటాడు. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని కొత్త కథల కోసం మా న్యూ స్టోరీస్ బుక్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.